తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లు ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లిన ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా డాక్టర్సు జేఏసీ ఖమ్మం జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఉద్యమకారులకు 200 గజాల స్థలాన్ని కేటాయించాలని, పెన్షన్ల సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన ఆయన అమరవీరుల స్తూపం నుండి మయూరి సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర రవి అందిస్తారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏండ్లగా కష్టపడి నిరంతరం ఉద్యమంలో ఉండి తమ విలువైనటువంటి ఏదైతే ఒకవైపు ప్రాణాలని పరిత్యాగం చేశారు, రెండో వైపు అనేక కేసులు నిర్బంధాలతోటి జైలుకి వెళ్ళారు. ఉద్యమకారులు పెద్ద ఎత్తున అనేక సంఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేక మంది ఉద్యమకారులకి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమకారులు మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మాకు కనీసం ఏదైతే 200 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర మనం ఉన్నాం. సీనియర్ ఉద్యమకారుడు అట్లాగే నాసరయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణలో తెచ్చుకున్న తర్వాత, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత, ఆనాడు మీరు కొట్లాడి సాధించిన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఉద్యమకారులకి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఉద్యమకారుల డిమాండ్ ఏంటి? మొట్టమొదట ఉద్యమకారులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షలు ఇస్తానన్నారు. అదే రకంగా ఆరోగ్య కార్డు, సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రభుత్వమే ప్రకటించింది ఎన్నికల ముందు. అది మేము పనిచేసిన కేసీఆర్ గారు అనకపోతే అనపోయిన ఉద్యమకారులను పట్టించుకోకపోయినా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మనం సపోర్ట్ చేస్తే రేపు మనం బాగుపడతాం, మన అందరికీ కూడా అవకాశం ఇస్తారని చెప్పనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. వాళ్ళు 1.5 సంవత్సరం దాటినాక కూడా మమ్మల్ని ఓసెత్తుగాడు పట్టించుకోవట్లేదు. కావున ఇది 10 రోజుల్లో కనుక మా కోరికలను అమలు చేయకపోతే ఈ రోజు నుంచి ఉద్యమాన్ని ఉధృతం రూపంలో తెలంగాణనే సాధించుకున్నాం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అసొంటోనే మేము పడగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్యమకారులు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మళ్ళీ సామాజిక తెలంగాణ ఏర్పాటు కోసం మేము అందరం కట్టుబడి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియదు. ఇక్కడనే మరో సీనియర్ ఉద్యమ నాయకుడు, అనేక కేసుల్లో నిర్బంధాలకు గురైనటువంటి నరేంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, అంటే ఆనాడు ఇవ్వలేదు, ఈనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, దీని పట్ల మీ స్పందన ఏంటి? ప్రథమంగా 69 ఉద్యమంలో మరియు మలిదశ ఉద్యమంలో పనిచేసి అమరుడైన జాఫర్ గారికి ఆయనకి ఈడ శ్రద్ధాంజలి ఘటించడానికి మేము ముందు కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మేము అందులోనే ఉన్నాం. కానీ ఆయన ఏనాడు కూడా ఉద్యమకారులకి ఎలాంటి సాయం చేస్తా అని కానీ ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. మేము తెలంగాణ సాధించిన వాళ్ళం, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి మేమే కారకులం. అలాంటి కారకులం మేము రోడ్డెక్కుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 69 నుండి ఉద్యమకారుల సంఘం నాయకుడిగా, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో ప్రథమ నాయకుడిగా ఉన్నటువంటి ఏదైతే విద్యాసాగర్ గారు ఉన్నారో, సార్ చెప్పండి, ప్రధానంగా ఇన్ని పోరాటాలు చూస్తున్నారు 69 నుంచి, ఈ పాలకులు చెప్పేటువంటి మాటల్లో సత్యం ఎంత ఉన్నది? ఉద్యమకారులకి ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేరుతాయని భావిస్తున్నారా? మనం స్వయంగా గెలిపించుకున్నటువంటి కేసీఆర్ గారే తెలంగాణ ఉద్యమ నాయకుడై ఉండి ఉద్యమకారుల ఘోష ఎప్పుడూ పట్టించుకోలేదు. మేము మా సొంత నాయకుడిని మేము దించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే పరిస్థితి రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జరగకూడదు. ఉద్యమకారులు ఈ చిన్న చూపు చూస్తే ఉద్యమకారులకు చేసినటువంటి చిన్న వాగ్దానం ఇది అమలు చేయలేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. 400 కోట్ల రూపాయల ఖర్చుతోటి అంతర్జాతీయ అందగత్తెల దినోత్సవం జరిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఉద్యమకారులకు సహాయం చేయడంలో వచ్చిన బాధ ఏంటో అర్థం కాని విషయం. అలాగే 9 మంది ఉద్యమకారులకు మాత్రమే తలా ₹1 కోటి 500 గజాల జాగా ఇచ్చారు. ఆ ₹1 కోటి కనీసం జైళ్లలో పోయిన వాళ్ళు, చాలా కాలం శిక్ష అనుభవించిన వాళ్ళకి
తలా ₹1,00,000 ఇచ్చినా చాలా బాగుండేది. ఉద్యమకారులకు సంబంధించినటువంటి మీరు చేసిన వాగ్దానాలని ఇమీడియట్గా చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని, అట్లాగే తెలంగాణ కోసం పనిచేసినటువంటి ఏదైతే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఉద్యమకారులు మేము భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేసినటువంటి హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా ఇక్కడ అమరవీరుల స్తూపం ముందు ధర్నా చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ, ఖమ్మం. భక్తుల కోరిక